ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మత్తయి సువార్త 4వ అధ్యాయంలోని 7 ప్రశ్నల్ని చూద్దాము. మొట్టమొదటి ప్రశ్న, ఎన్ని దినములు యేసు ప్రభు వారు ఉపవాసం ఉండారు? మీ కౌంట్డౌన్ స్టార్ట్. ఆన్సర్ 40 దినములు. ఇక రెండవ ప్రశ్న, ఎన్నిసార్లు ఆయన సాతాను చేత శోధింపబడ్డారు? కౌంట్డౌన్ స్టార్ట్. మూడు సార్లు యేసు ప్రభువారు సాతాను చేత శోధింపబడడం జరిగింది. ఇక మూడవ ప్రశ్న, అపవాది ఆయనను విడిచిపోగా ఆయనకు ఎవరు పరిచర్య చేసిరి? కౌంట్డౌన్ స్టార్ట్. ఆన్సర్ దేవదూతలు. ఆయనని అపవాదు విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేశారట. ఇక నాలుగవ ప్రశ్న, మరణ ప్రదేశంలోనూ మరణ ఛాయల్లోనూ కూర్చుని ఉన్న వారికి వెలుగు ఉదయించెను అని ఎవరి ద్వారా పలకబడింది పాత నిబంధన గ్రంథంలో? పాత నిబంధన గ్రంథంలో పలకబడిన ఒక వచనము ఇక్కడ నెరవేర్చబడింది. ఆ ప్రవచనము ఎవరి ద్వారా పలకబడింది ఈ అధ్యాయంలో ఉన్న ప్రకారం? కౌంట్డౌన్ స్టార్ట్. ఆన్సర్ యెషయా అనే ప్రవక్త ద్వారా ఈ ప్రవచనము ప్రవచింపబడింది. ఇక ఐదవ ప్రశ్న, పేతురు అనబడిన సీమోను, ఆంద్రేయ అనువారు ఎవరు? కౌంట్డౌన్ స్టార్ట్. ఆన్సర్ జాలరులు. యేసు దేనిని గురించి సువార్తను ప్రకటించారు? ఆన్సర్ యేసుక్రీస్తు ప్రభువారు దేవుని రాజ్యమును గురించి సువార్తను ప్రకటించడం జరిగింది.